హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చూడొచ్చు మా బాబాయ్, మా తమ్ముళ్ళైతే ఆడుకోవడానికొచ్చారు చూడండి. వాళ్ళైతే ఎంజాయ్ చేయడానికైతే వచ్చారు బయటికి. చూడండి. ఇప్పుడైతే వాళ్ళు గేమింగ్ జోన్‌కైతే వచ్చారు. గేమ్స్ అయితే ఆడుతున్నారు చూడండి. కాంపిటేట్ చేస్తున్నాడు. మా బాబాయ్‌తో అయితే మా తమ్ముడు కాంపిటేట్ అయితున్నారు. మా చిన్న తమ్ముడు మరియు బాబాయ్ అయితే ఒక దాంట్లో కూర్చున్నారు. మా పెద్ద తమ్ముడైతే ఇంకొక దాంట్లో కూర్చున్నాడు. చూడండి ఎట్లయితే వాళ్ళు కాంపిటేట్ చేసుకుంటూ చేస్తున్నాడో. మా తమ్ముడైతే తగ్గేదేది లేదనన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఇంకో చూడండి. పిల్లలంటే పిల్లలకి చాలా కిక్‌గా అనిపిస్తుంది కదా గాయ్స్ చూడండి. వా పెద్దోడైతే ఎళ్తున్నప్పుడు చిన్నోడైతే ఇంకా ఫన్నీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంతో హ్యాపీగా ఉంది వాళ్ళని అట్లా చూడడం. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను గాయ్స్ చూడండి. ఆ చిన్నోడైతే కాంపిటేటివ్‌గా అనిపిస్తుంది. ఇదో చూడండి పెద్ద తమ్ముడైతే ఎంత చక్కగా మా బాబాయ్‌తో వెళ్తున్నాడో. చూడండి ఎంత బాగా ట్రై చేస్తున్నాడో. ఆహా! వేరే వాళ్ళతో డాష్ ఇచ్చేసాడు గాయ్స్ చూడండి. చూడండి పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ గేమ్‌ని. ఎంతో హ్యాపీగా అనిపించింది. మా బాబాయ్, మా చిన్న తమ్ముడైతే వచ్చేసారు చూడండి గాయ్స్. సూపర్, 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 సూపర్. చూడండి ఫైట్ చేస్తున్నప్పుడు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. మా పెద్ద తమ్ముడైతే అడ్డుగా అయితే నించున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మా బాబాయ్ కూడా తగ్గేదే లేదన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు ముందుకి. చూడండి గాయ్స్ చూడండి, చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. చూడండి మా తమ్ముడైతే 3D గేమ్‌కి వచ్చేసాడు గాయ్స్ చూడండి. 3D గేమ్‌లో కూర్చున్నాడు. వాడైతే ఎట్లా ఫీల్ అవుతాడో చూద్దాం గాయ్స్. నాతో పాటు మీరు ఎంజాయ్ చేయండి ఈ గేమ్‌ని. ఈ గేమ్‌లో అయితే ఆ 3Dది అది పెట్టుకున్నానని మాత్రమే వాడికి తెలుసు. కాకపోతే అందులో పక్కన డిస్‌ప్లే మీద ఇస్తున్నట్టయితే వాడి ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తది. మనకు చూసే వాళ్ళకైతే నార్మల్‌గా కూర్చున్నాడు అనిపిస్తది. కానీ అతనికి డిస్‌ప్లేలో ఎలా అయితే అవుతుందో అట్లానే అవుతది. గాయ్స్ చూడండి. గేమ్ అయితే చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాడని అనిపిస్తుంది. కాకపోతే కొంచెం భయంగా కూడా ఉంటుంది కదా గైస్ చూడండి. సూపర్, సూపర్, సూపర్. ఇంతైనా కూడా మా తమ్ముడు డేర్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా గైస్ చూడండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ హర్ష చూడండి. డిస్ప్లే మీద ఎట్లయితే అవుతుందో అట్లా షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది గైస్. కానీ మనకి చూడ్డానికైతే డిస్ప్లే మీద కనిపిస్తున్నట్టుగా నార్మల్గా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు అందులో కూర్చున్న వాళ్ళకైతే సినిమా కనిపించేస్తుంది గైస్ చూడండి. ఇది ఒక మాల్‌లో ఒక ప్లేస్ అండి చూడండి. అందులో షీప్‌లో కూర్చున్నట్టుగా కనిపిస్తుంది కదా గైస్ చూడండి. ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడో. కాకపోతే అందులో కూర్చున్నప్పుడు భయమేస్తుంది గైస్ చూడండి. మా తమ్ముడైతే గట్టిగా హోల్డ్ చేస్తున్నాడు. చూడండి పైకి ఎత్తి కూర్చున్నట్టుగా కనబడుతుంది అందులో. కాకపోతే ఒక అమ్మాయి వచ్చేసి చిన్నోడు కదా, చిన్నగా ఉన్నాడు కాబట్టి మానిటర్ చేయడానికి అయితే పక్కన అమ్మాయి వచ్చింది, చూస్తుంది పిల్లాడు భయపడుతున్నాడా లేదా అని చెప్పేసి. చూడండి గైస్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. కాకపోతే తన ఏమంటారు భయపడుతున్నట్టు అయితే ఎక్స్ప్రెస్ చేయట్లేదు గైస్ చూడండి. హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. భయమేస్తుంది బట్ ఆ భయాన్ని అయితే చూపించట్లేదు వాడు. చూడండి గైస్ ఎంత బాగుందో గేమ్ అయితే. మీరు కూడా ఇలాంటి గేమ్స్ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఎవరైనా ఇలాంటి గేమ్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి గైస్. గేమ్ అయితే ఫైనల్కి వచ్చేసింది గైస్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ గైస్. చూడండి గైస్ ఇదైతే స్లో డౌన్ అయిపోయింది గేమ్. స్టాప్ చేస్తున్నారు గైస్ చూడండి. యాక్చువల్గా ఇప్పుడు సినిమా కనిపిస్తుంది కదా గైస్ చూడండి.
ఇప్పుడు స్లోగా తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది చూడండి. పక్కన డిస్‌ప్లే మీద అయితే విజువల్ కనిపిస్తుంది చూడండి గైస్. థాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.